నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్. రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గమనిక. ఆర్ఆర్బీ విడుదల చేసినటువంటి జూనియర్ ఇంజనీర్ మొత్తం 2569 ఖాళీలకు సంబంధించిన జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో డిసెంబర్ 10వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ముగియడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అనగా మన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఏజ్ లిమిట్, అదేవిధంగా ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఆర్ఆర్బీ విడుదల చేసినటువంటి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈసారి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ చాలా భారీ పోస్టులతో వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇందులో మొత్తం 2569 ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మనకు నవంబర్ 30వ తేదీన ముగియడం జరిగింది. అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి ఈ విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో సో చివరి నిమిషంలో చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం వల్ల ఫ్లోటింగ్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఆర్ఆర్బీ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ వాళ్ళు కావచ్చు, ఆ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు డిసెంబర్ 10వ తేదీ వరకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియను పొడిగించడం జరిగింది. సో మనకు రేపటితో వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. కాబట్టి ఒకసారి ఎవరైతే వీటికి సంబంధించినటువంటి అంటే ఈ రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ దరఖాస్తు చేసుకుంటే మంచిది. అయితే ఒకసారి మనం వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. వీటికి సంబంధించినటువంటి విద్యార్హతలు చూసినట్లయితే అభ్యర్థులు బీటెక్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. బీటెక్లో ఎలక్ట్రానిక్ కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇతర కోర్సులు కావచ్చు, ఏ కోర్స్ అయినా సరే బీటెక్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా బీఈకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా డిప్లొమా బీఈ డిప్లొమా కూడా అంటే డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఓవరాల్గా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కంప్లీట్గా మనకు ఆర్ఆర్బీ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా చివరి తేదీ మనకు డిసెంబర్ 10. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే ముందుగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు CBT 1 అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే CBT 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వీరికి మెయిన్స్ టెస్ట్ అంటే ఇదే CBT 2 అని చెప్పవచ్చు. సో ఈ మెయిన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మెరిట్ జాబితా వచ్చిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే 1:2 కానీ 1:3 రేషియోలో కానీ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఆ తర్వాతనే ఫైనల్గా 1:1 అనేది రేషియో అంటే 1:1 రేషియోలో మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రిలిమినరీ టెస్ట్ అని అనుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్గా మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ మెరిట్ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఓవరాల్గా మనకు ఈ ఏడాది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలైనటువంటి జూనియర్ ఇంజనీర్ సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మొత్తం 2569 ఖాళీలతో విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే అభ్యర్థులు సెంట్రల్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఈ అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.